ఇది బెటరా? గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి అరుణ గారికి, గౌరవనీయులు మన టెస్కాబ్ అధ్యక్షులు కొండూరి రవీంద్రరావు గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు, మన మున్సిపల్ చైర్మన్ కళ గారు, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు, స్థానిక కౌన్సిలర్ సత్యనారాయణ గారు, కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, స్వాగతం. కరోనా వ్యాధి తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొన్ని కార్యక్రమాలు, కొన్ని ప్రత్యేక కార్యాచరణ కూడా ఈరోజు పెరుగుతున్న ఉధృతిని దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా మొదటిది మన సిరిసిల్ల ఏరియా హాస్పిటల్లో, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఒక ప్రత్యేక 50 పడకల కరోనా వార్డును, ఆ 50 పడకల్లో ఒక 10 ప్రత్యేకంగా ఐసీయూతో కూడిన వార్డును ఓపెన్ చేసుకున్నాం. ఈ 50 పడకలన్నింటికీ కూడా ఆక్సిజన్ లైన్ కూడా పూర్తి స్థాయిలో వేసుకోవడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఎవరికైతే అత్యవసరమైన చికిత్స అవసరమో, హాస్పిటలైజేషన్ అవసరమో వారిని తప్పకుండా హాస్పిటల్లో కాపాడుకునేదానికి ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఒక 5 అంబులెన్సులు, అందులో ఒక అంబులెన్సు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్తో, అంటే ఒక వెంటిలేటర్ సహితంగా ఉండే ఒక అంబులెన్స్, మిగతా 4 అంబులెన్సులు కూడా బేసిక్ లైఫ్ సపోర్ట్, అందులో కూడా ఆక్సిజన్ లైన్ ఇవన్నీ ఉంటాయి. అట్లాంటి ఒక 5 అంబులెన్సులు కూడా ఈరోజు హాస్పిటల్కు అందించడం జరిగింది. వాటికి సంబంధించిన సిబ్బందిని కూడా రిక్రూట్మెంట్ కూడా చేయడం జరిగింది. వీటితో పాటు మన డిఎంఎండ్హెచ్ఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, టెస్కాబ్ చైర్మన్ గారు, మన స్థానిక ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు, అక్కడ ఉండే వైద్య సిబ్బందితో దాదాపు ఒక గంట సేపు సమీక్షా సమావేశం కూడా నిర్వహించుకున్నాం. మన ఆసుపత్రిలో, మన జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఏంటి, ఏమేం చేస్తే ప్రజలకు మరింత ధైర్యాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇవ్వగలుగుతామనే ఆలోచన డీటెయిల్గా చేసుకున్నాం. అందులో భాగంగా మనం హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఏదైతే ఉందో జిల్లా ఏరియా హాస్పిటల్లో, దానికి సంబంధించి ఒక 2,28,00,000 రూపాయలు మనం సిఎస్ఆర్ నిధుల రూపంలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీకి వెంటనే రేపు సాయంత్రం లోపల అందజేస్తామని చెప్పి కూడా వారికి తెలియజేయడం జరిగింది. తద్వారా ఇక్కడ శానిటేషన్ సిబ్బంది కానీ, ఇంకా ఇతర అవుట్సోర్సింగ్ సిబ్బంది కానీ, వారికి ఎవరికైనా ఏమైనా తాత్కాలికంగా ఇబ్బందులున్నా, అదనంగా సిబ్బంది నియమించుకోవాల్సి వచ్చినా, రాబోయే 6 నెలల పాటు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి మరి ఆర్థికపరమైన అవాంతరాలు లేకుండా వెంటనే నిర్ణయాలు తీసుకునే విధంగా జెడ్పీ చైర్మన్ గారు, టెస్కాబ్ చైర్మన్ గారు వారి స్థాయిలోనే మన డిఎంఎండ్హెచ్ఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు వీరి స్థాయిలో నిర్ణయం తీసుకునే విధంగా అక్కడ ఒక డెసిషన్ తీసుకున్నాం. ఈ 2,28,00,000లో నేను నా వంతుగా ఒక 20 లక్షలు మన హాస్పిటల్కి నేను ఈరోజు డొనేట్ చేస్తా ఉన్నాను. ఆ చెక్ కూడా ఇప్పుడు జెడ్పీ చైర్మన్ గారు, మన చైర్మన్ గారు వారికి నేను అందజేస్తాను. తర్వాత ఇది కాకుండా గౌరవ చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడి, జిల్లా కలెక్టర్ దగ్గర కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశం ఇచ్చినారో దానికి అనుగుణంగా ఒక 2-2.5 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా పెట్టినట్టయితే, డిఎంఎండ్హెచ్ఓ గారు మన జిల్లాలోని అన్ని 16 పిహెచ్సిలు, ఆ పిహెచ్సిల స్థాయిలో టెస్టింగ్ పెంచడం కానీ, ల్యాబ్ టెక్నీషియన్లను అదనంగా హైర్ చేసుకోవడం కానీ, జిల్లాలో అవసరమైతే రోజుకు 1000 టెస్టులు చేసే విధంగా స్థాయిని, సామర్థ్యాన్ని పెంచాలని చెప్పి కూడా డిఎంఎండ్హెచ్ఓ గారికి సూచించడం జరిగింది. అవసరమైతే ఇప్పుడు మనం ఇచ్చిన అంబులెన్సులు కూడా అత్యవసర పరిస్థితి లేకపోతే వాటిని కూడా ఈ మొబైల్ టెస్టింగ్ కూడా వాడుకోమని చెప్పి కూడా డిఎంఎండ్హెచ్ఓ గారికి సూచించడం జరిగింది. తద్వారా మొత్తం జిల్లాలో 16 మనకు ఏవైతే పిహెచ్సీలు ఉన్నాయో వాటికి రోజుకి 50 టెస్టులు అక్కడ చేసే విధంగా, ఏరియా హాస్పిటల్లో కూడా మరి రోజు కనీసం ఒక 200 నుంచి 250 టెస్టులు చేసే విధంగా మొత్తంగా రోజుకు 1000 టెస్టులు అయినా చేసే పరిస్థితికి మనం చేరుకోవాలన్న ఆలోచన చేస్తూ ఉన్నాం. వీటితో పాటు ఈరోజు మన సిరిసిల్ల పట్టణ పరిధిలోని ఈ సర్దాపూర్లో ఏదైతే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉందో, ఇప్పుడు ఎట్లాగూ ఎడ్యుకేషన్ అంతా కూడా విరామమే ఉంది కాబట్టి, అన్ని బందే ఉన్నాయి కాబట్టి, దీనిలో ఒక 32 పడకలతో మొదటి విడత ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సిరిసిల్ల పట్టణంలో కానీ, వేములవాడలో కానీ, మన ఇక్కడ ఉండే జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల్లో కానీ ఎవరికైనా ఇబ్బంది ఉండి ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఉంటే,
ఇళ్లలో ప్రత్యేకంగా హోమ్ ఐసోలేషన్ అవకాశం లేకపోతే వారిని ఇక్కడ తీసుకొని రావడం, ఇక్కడ తీవ్రత పరిస్థితి ఎక్కువగా ఉంటే హాస్పిటల్కి తరలించడం, ఈ రకంగా ఆ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఇక్కడ హోమ్ ఐసోలేషన్లో ఉండే ప్రతి ఒక్కరికి ప్రస్తుతం సిరిసిల్ల జిల్లాలో మనకు 500 ఇప్పటికే 592 కేసులు వస్తే అందులో 427 మాత్రం ఇప్పుడు యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. నేను డిఎంఎండ్హెచ్ఓ గారికి సూచించాను, ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే యాక్టివ్ కరోనా పేషెంట్స్ ఉన్నారో వారందరికీ హోమ్ ఐసోలేషన్ కిట్లు అందరికీ అందజేస్తాం. ఈరోజు ఇప్పుడే ఇక్కడ 300 కిట్లు ఈరోజు ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అందులో అన్ని కూడా ఉన్నాయి. 17 రోజులకు సరిపడా, అంటే 3 వారాలకు సరిపడా అన్నీ ఉన్నాయి. అందులో మాస్కులు కానీ, మందులు కానీ, శానిటైజర్లు కానీ, లేదా ఇంకా ఇతరత్ర ఒక 13-14 రకాల వస్తువులు అందులో ఉన్నాయి. జింక్ టాబ్లెట్లు అంటే, కాల్షియం అంటే, తర్వాత వాళ్ళకి ఆఖరికి స్టీమ్ పెట్టుకోవాలంటే పెట్టుకునే హీటర్తో సహా అన్నీ కూడా మరి ప్రభుత్వ పరంగానే సమకూర్చి వాటన్నిటిని కూడా ఈ రూమ్లలో కూడా ఏర్పాటు చేసినాము. ఇప్పుడు 32 పడకలతో స్టార్ట్ చేసినాము ఐసోలేషన్ వార్డు. ఇంకా అవసరమైతే ఇక్కడే మరొక 50 దాకా యాడ్ చేసే అవకాశం కూడా ఇక్కడే ఉంది. అంటే దాదాపు ఒక 84 అంటున్నాం, దాదాపు ఒక 82-84 మందిని ఇక్కడ అకామిడేట్ చేయవచ్చు. వీటితో పాటు భవిష్యత్తులో అవసరం పడితే ఇప్పటికే డిఎంఎండ్హెచ్ఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఒక 6000 మందికి వివిధ ప్రాంతాల్లో ఐసోలేషన్ కూడా మరి చేయొచ్చు అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి 6000 ఎట్లా అని మీరు అడగొచ్చు. ఉదాహరణకి మండేపల్లిలో మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపు పూర్తయినాయి, 99% అయిపోయింది. ఇంకొక 1% మిగిలింది. దాన్ని కూడా అవసరమైతే కన్వర్ట్ చేసుకుంటాం. అంటే ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే అక్కడ ఒకటే దగ్గర మనకు 1200 పైసలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి, ఒకటే దగ్గర అకామిడేట్ చేయొచ్చు. అట్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపు మన నియోజకవర్గంలో, మన జిల్లాలో 3000 పైసలకు కంప్లీట్ అయినాయి. వాటన్నిటిని కూడా వాడుకోవచ్చు. వాటితో పాటు స్కూళ్ళు, పాఠశాలలు, కళాశాలలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. అంటే ఇందులో భేషజానికి పోకుండా ప్రజలందరితో కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనకున్న పరిస్థితి దృష్ట్యా, మనకున్న పరిస్థితి తీవ్రత దృష్ట్యా తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయాల్లో మనం ఎక్కడ వాళ్ళం అక్కడ మనం ముందుండి అందరినీ కూడా కలుపుకొని ఎక్కడ ఎవరి మీద కూడా, అంటే కరోనా వస్తే అదేదో మరి ఏదో దారుణమైన ఇబ్బంది వచ్చిందన్నట్టు కాకుండా, స్టిగ్మటైజ్ చేయకుండా ప్రజలు కూడా సహకరించాలి. ఎక్కడన్నా ఇప్పుడు మన ఇంట్లోనే ఎవరికి వచ్చింది అనుకోండి, మన ఇంట్లోనే ఎవరికైనా వస్తే వాళ్ళని ఎట్లయితే జాగ్రత్తగా చూసుకుంటామో, మన వాడకట్లో ఎవరికైనా వచ్చినా కూడా వాళ్ళని వెలేసినట్టు చూడకుండా కలుపుకపోయేటట్టు అందరినీ కూడా మంచి ఎవరికైనా అంటొచ్చు, ఎవరికైనా రావచ్చు. అది వీళ్ళకి వాళ్ళకని ఏం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారికి వచ్చింది, కర్ణాటక సీఎం గారికి వచ్చింది, మధ్యప్రదేశ్ సీఎం గారికి వచ్చినది. ఒకరిద్దరు కాదు, మీరు చూసినారు యూపీలో ఒక మంత్రి గారు చనిపోయినారు. అంటే దీనికి ఎవరు అతీతం కాదు. ప్రధానమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరు అతీతం కాదు. సామాన్యులు, పెద్ద చిన్న అనే తేడా లేదు. ఇందులో ఏ రకమైన ఇది కూడా లేదు, వివక్ష లేదు. కాబట్టి ఎవరికైనా రావచ్చు అని తెలిసినప్పుడు పక్కింటి వారికి వచ్చింది లేదా మా వాడకట్లో ఊరికి వచ్చిందని వాళ్ళని వెలివేసినట్టు చూసిన దానికంటే మనం కూడా మానవతా కోణంలో మన ఇంట్లో వాళ్ళకి వచ్చినప్పుడు మనం ఎట్లయితే స్పందిస్తామో, అవుట్ ఆఫ్ ద వే పోయి మనం వాళ్ళని ఆదుకుంటామో, అదే పద్ధతుల్లో మన ఊర్లో ఎవరికైనా వచ్చినా, మన వాడకట్టులో, మన బస్తీలో ఎవరికైనా వచ్చినా అట్లే చూడాలి తప్ప దయచేసి ఇట్లా వెలేసినట్టు చూసే విధంగా మనం చేయడం మంచిది కాదనే మాట కూడా నేను మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీంతో పాటు ఆసుపత్రిలో, అదే రకంగా ప్రైవేటు వైద్య రంగంలో సిరిసిల్లాలో ఉన్న వెంటిలేటర్ల సంఖ్య ఎంత, ఆక్సిజన్ సిలిండర్ల సంఖ్య ఎంత, ఇవన్నీ లెక్కలు కూడా ఇప్పుడు తీసుకున్నాం. అవసరమైతే అదనంగా ఏమైనా కావాల్సి వస్తే కూడా వెంటనే ప్రొవైడ్ చేస్తామని చెప్పి నేను మన డిఎంఎండ్హెచ్ఓ గారికి, మన సూపరింటెండెంట్ గారు కూడా చెప్పినాను. ప్రస్తుతం మన జిల్లాలో ఎవరికి కూడా ఎక్కడ కూడా వెంటిలేటర్ అవసరం పడలేదు, పడవద్దనే ఆశిద్దాం. అయినప్పటికీ అవసరం పడితే ఒకవేళ మనం రెడీగా ఉండాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఇంకా కొన్ని వెంటిలేటర్లు కూడా తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. శానిటేషన్ సిబ్బంది వచ్చి అడిగినారు, సార్ మా జీతాలు పెంచాలని అడిగినారు. తప్పకుండా ఈ ఆగస్టు నెల నుంచే పెంచమని చెప్పి కూడా, మరి జిల్లా స్థాయి డిసిషన్ ఇది, రాష్ట్ర స్థాయి డిసిషన్ కాదు. జిల్లాలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గా, జిల్లా పరిషత్ చైర్మన్ గారు నేను కలిసి తీసుకున్న నిర్ణయం. ఓన్లీ మన జిల్లా ఆసుపత్రి వరకే నేను చెప్పే నిర్ణయం పరిమితం తప్ప దయచేసి ప్రెస్ మిత్రులు, రాష్ట్ర వ్యాప్తంగా నేను నిర్ణయం తీసుకుని నేను కాదు, అది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం అది. కాబట్టి ఓన్లీ మన జిల్లా వరకు ఇది మేము మన జిల్లాలో అవైలబుల్ ఉన్న ఫండ్స్ దృష్ట్యా మేము సిఎస్ఆర్ కానీ ఇంకోటి కానీ మేము డబ్బులు సమకూర్చుకుంటున్నాం కాబట్టి నిర్ణయం తీసుకున్నాం. అదనంగా వైద్య సిబ్బందిని కూడా తీసుకోమని చెప్పి కూడా సూపరింటెండెంట్ గారికి నేను సూచించినాను. ఎంబీబీఎస్ డాక్టర్లు అందుబాటులోకి వస్తే తప్పకుండా వారినే తీసుకుంటాం. మొదలు వాళ్ళ ప్రయారిటీ ఇచ్చి, వాళ్ళకి అవసరమైతే కొంత జీతం ఎక్కువ ఇచ్చి వాళ్ళని అదనంగా ఇక్కడ తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ వారు అందుబాటులోకి రాకపోతే ఆయుష్ డాక్టర్స్ ఉన్నారు, బీడీఎస్ డాక్టర్స్ ఉన్నారు, ఇతరులు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకోవడానికి కూడా వెనుకాడం.
పరిస్థితి తీవ్రమైతే ఏ రకమైన చర్యలు తీసుకోవడానికని అంటే ఎందుకంటే ఉన్న స్టాఫ్ని వాళ్ళనే కష్టపెడితే కూడా వాళ్ళు కూడా అలసిపోతారు, వాళ్ళు కూడా మనుషులే, ఇబ్బంది అవుతుంది. మొత్తంగా వ్యవస్థ కుప్పగోలే ప్రమాదం ఉంటుంది. అందుకే అదనపు సిబ్బందిని కూడా తీసుకుంటాం, ఎక్కడ అవసరమైతే అక్కడ వారిని కూడా తీసుకుంటాం. ఇంకా ప్రభుత్వ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, గెస్ట్ హౌజులు ఉన్నాయి. అవసరమైతే అన్నింటిని కూడా వాడుకుంటాం. ఇందులో జిల్లా కలెక్టర్ గారు కూడా అందుబాటులో లేరు, కానీ అడిషనల్ కలెక్టర్ గారు డిఎంఎండ్హెచ్ఓ గారికి పూర్తి పవర్ ఉంది. జిల్లా పరిషత్ చైర్మన్ గారు స్థానికంగానే ఉన్నారు, వారు కూడా ఎప్పటికప్పుడు సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. మరి ఆర్టీపీసీఆర్ పరీక్షలు ప్రస్తుతం దాదాపు 300 దాకా చేస్తున్నాం రోజుకని చెప్పారు. వీటిని పెంచమని చెప్పి కూడా డిఎంఎండ్హెచ్ఓ గారికి నేను సూచించినాను. రోజుకు 1000 పరీక్షల దాకా చేయండి, తప్పకుండా దానికి సంబంధించిన కిట్లు కానీ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కానీ ఏది కావాలన్నా అవన్నీ కూడా చేసుకుంటామని చెప్పి కూడా వారికి నేను చెప్పడం జరిగింది. ఇక ఎలాంటి ఇబ్బంది కూడా వస్తువుల పరంగా మనకు లేదు. N95 మాస్కులు కానీ లేదా ఈ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కానీ ఆ థర్మామీటర్లు కానీ లేకపోతే వాటిని ఏమంటారా ఇన్ఫ్రారెడ్ స్కానర్స్ కానీ ఇంకా అంబులెన్సులు కానీ ఎలాంటి ఇబ్బంది కూడా మనకు లేదు. ఇబ్బందల్లా ఏంటంటే మనం వ్యాధి ఒకరి నుంచి ఒకరికి అంటడం, కొంత నిర్లక్ష్యంగా ఉండడం, అందరికి వస్తుందేమో కానీ నాకు మాత్రం రాదనే ధీమా కొంతమందికి ఉండడం. ఎవరికి వచ్చినా రావచ్చు, మా పక్కింటి ఆయనకు రావచ్చు, మా బావకు రావచ్చు, బామ్మర్దికి రావచ్చు, కానీ నేను మాత్రం అతీతుణ్ణి, నాకు రాదు అనే ధీమాలో కొద్దిగా ఎక్కతక్క తిరగడం, వీటి వల్ల ఈ వ్యాధి తీవ్రత పెరుగుతూ ఉంది. దీన్ని ఎవరం కూడా ఈజీగా తీసుకునేందుకు లేదు, అప్రమత్తంగా ఉండాలి. అట్లా అని చెప్పి భయపడద్దు, అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు మీరు చూస్తున్నారు వయస్సు పైబడ్డ వాళ్ళు కూడా చాలా మంది, ఒకరిద్దరు కాదు చాలా మంది కోలుకుంటున్నారు, బ్రహ్మాండంగా తిరిగి పనిచేసుకుంటా ఉన్నారు. పెద్ద మనుషులు అనే వాళ్ళు కూడా ఇప్పుడు మన రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు కూడా దీని బారిన పడ్డారు, 5 రోజుల్లోనే రికవర్ అయినారు, బయటకు వచ్చారు. పెద్దలు వి హనుమంతరావు గారు కూడా వారు కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు, వారు కూడా బ్రహ్మాండంగా రికవర్ అయినారు, వారు కూడా మళ్ళీ కార్యక్షేత్రంలో పనిచేస్తూ ఉన్నారు. అట్లా పెద్ద మనుషులకు కూడా వచ్చిన వాళ్ళు కూడా రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లా అని చెప్పేసి దీన్ని మనం ఆషామాషిగా తీసుకుంటేందుకు కూడా వీల్లేదు. కానీ అట్లా అని చెప్పి భయపడి ఆగమాగం అయిపోయి బెంబేలెత్తిపోయే అవసరం కూడా లేదు. నిన్న మొన్న ఒక వార్త చూసినప్పుడు నిజంగా బాగా బాధ అనిపించింది. ఒక వృద్ధ జంట హైదరాబాద్లో పెద్ద ఆయనకు ఆమెకి ఇద్దరికి వచ్చింది, వ్యాధి వచ్చింది. ఇంటోళ్ళ కంటిస్తామని చెప్పి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. కొంత బెంబేలెత్తిపోయేంత వ్యాధి కాదు ఇది, అంటుకుంటే కూడా దీనికి పరిష్కారం ఉంది. దీన్ని ప్రయత్నం చేసి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బయటపడొచ్చని మన కళ్ళ ముంగట్ని ఇన్ని దృష్టాంతాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు బెంబేలెత్తకుండా జాగ్రత్తగా దీన్ని ట్యాకిల్ చేసుకోవడం. ఎందుకంటే కరోనాతో సహజీవనం అయితే తప్పదు, అందులో ఏం రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ ప్రపంచంలో ఇవాళ ఎవరికి లేదు. రాబోయే 6 నెలల 9 నెలల ఒక మందో వ్యాక్సిన్ ఏదో ఒకటి వచ్చే వరకు దీంతో సహజీవనం తప్పదు అనుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, ముందుకు పోవాల్సిందే. జీవనం ఆగదు, జీవితం ఆగదు. ఆగకుండా కలిసి సహజీవనం చేసుకుంటూనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే మన ప్రయత్నం మనం చేసుకుంటూనే మన వైద్య సిబ్బంది కానీ మన మున్సిపల్ సిబ్బంది కానీ మన గ్రామ పంచాయతీలో ఉండే పారిశుద్ధ్య సిబ్బంది కానీ వాళ్ళని కూడా ఒకవైపు మంచిగా చూసుకుంటూ వాళ్ళని కూడా అరుచుకుంటూ ఇంకోవైపు మనం కూడా ఎక్కడ వాళ్ళం అక్కడ చైతన్యవంతంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను పాత్రికేయ మిత్రులను కూడా ప్రత్యేకించి ఒకటి కొడతా ఉన్నాను. ఇప్పుడు ఒక తెల్లటి చంద్రుడిని చూడొచ్చు, లేదా చంద్రుల్లో ఉన్న చిన్న మచ్చను కూడా చూడొచ్చు. దయచేసి ప్రజలను ఇప్పటికే మనం ప్రపంచం అంతా భయకంపితమై ఉంది, ప్రపంచం అంతా భయపడుతున్నది కరోనా వల్ల. దయచేసి నేను కోరేది ఏంటంటే 98-99% మంది రికవర్ అవుతున్నారు. 99 నిజానికి తెలంగాణలో 99% మంది రికవర్ అవుతున్నారు. దయచేసి దాన్ని చూడండి. 1% రికవర్ అవుతలేరు కావచ్చు, నేను కాదంటాను. వాళ్ళ పట్ల మాకు బాధ ఉంది, సానుభూతి ఉంది. తప్పకుండా వాళ్ళు అందరూ కూడా బాగుండాలి, 100% బాగుండాలని కోరుకుంటాం. కానీ పరిస్థితి తీవ్రత అట్లాంటిది, ఈ రోగం తీవ్రత అట్లాంటిది. కాబట్టి మనం మిగతా దేశాలతో పోల్చి చూసినప్పుడు, మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు మెరుగైన స్థితిలో ఉన్నాం. ప్రజలను ఇంకా భయపెడదామా లేదా పాజిటివ్ వైపు తీసుకుపోదామా, దయచేసి మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్లాస్మా మనకు డొనేషన్కి వస్తలేరు ముంగటికి. ఇప్పుడు సిరిసిల్లలో ఒక్కటి కూడా రాలేదు. నేను మా నాయకులను కోరుతా ఉన్నా, కొంతమంది మా నాయకులు కూడా వ్యాధి బారిన పడ్డారు. మా కౌన్సిలర్లు, మా జెడ్పీటీసీ గారు, ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ, ఇంకా ఇతరులు మా సర్పంచులు కొంతమంది ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు ఉన్నారు. నేను టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తప్పకుండా మీరు ముందుకు రండి, ప్లాస్మా డొనేషన్కు ముందుకు రండి, ముందుకు వచ్చి అందరికి ఆదర్శంగా నిలబడండి. రేపు నాకు దెబ్బను వచ్చింది అనుకో, నేను పక్కా చెప్తున్నా, కోలుకుంటా, మళ్ళా వస్తా, మీ కళ్ళ ముంగటనే ప్లాస్మా ఇస్తా. నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మనం ఈ టైంలో రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఉండాల్సిన వాళ్ళు ముందుండి ఆదర్శంగా అందరికీ ఆదర్శంగా ఉండి మనం ప్లాస్మా డొనేషన్లో కూడా ముందుండాలి. దయచేసి ముందుకు రండి.
రోజు వస్తూ ఉన్నాయి వార్తలు, ప్లాస్మా డోనర్లు దొరుకుతలేరు, బ్లడ్ గ్రూప్ దానిలో మ్యాచ్ అయితలేదు అని రకరకాల వార్తలు వస్తున్నాయి. తప్పకుండా మనందరం ఎక్కడ వాళ్ళం అక్కడ ఈ ప్రయత్నంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఇంకోటి నేను మళ్ళా పాత్రికేయ మిత్రులతో కూడా కోరుతా ఉన్నా, డెఫినెట్గా ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఉదాహరణకు సిరిసిల్లలో 300 పడకల ఆసుపత్రిని కూడా మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మంజూరు చేసుకున్నాం. దురదృష్టం ఏంటంటే ఆ హాస్పిటల్ టౌన్ సెంటర్లో ఉండాలనే ఆలోచనతోని మనం డిస్ట్రిక్ట్ జడ్జి గారితో, హైకోర్టు జడ్జి గారితో మాట్లాడి కోర్టు కాంప్లెక్స్ ఇక్కడి నుంచి తరలించి వారి అనుమతితో, వారి అంగీకారంతో, వారి ఆమోదంతో మెరుగైన ప్లేస్కు కోర్టు కాంప్లెక్స్ను తరలించి ఆడ కడదాం అనుకున్నాం. కొద్దిగా ఆలస్యమైంది. నర్సింగ్ కాలేజ్ దాదాపు పూర్తిగా వచ్చింది. ఇవన్నీ ఓవర్ నైట్ కావు, ఇవి కాన్స్టెంట్గా జరగాల్సిన ప్రయత్నాలు తప్ప ఓవర్ నైట్ అయ్యేది కాదు. కాబట్టి సిబ్బంది పరంగా, పరికరాల పరంగా, ప్రభుత్వ ప్రయత్న పరంగా, వసతుల పరంగా ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం శాయశక్తిలో చేస్తున్నాం. ఇక దీని మీద విమర్శలు చేసే వాళ్ళని వాళ్ళ విజ్ఞతకు నేను వదిలేస్తాను. ఎందుకంటే ఈ అనదలుచుకుంటే నేను కూడా, నాకు కూడా నోరుంది, నేను కూడా చాలా అనగలుగుతాను. కానీ ఇందులో విమర్శల జోలికి నేను పోను. బాగా చేస్తున్నారా, బాగా చేస్తలేరా అనేది డెఫినెట్గా ప్రజలే అల్టిమేట్గా నిర్ణయిస్తారు. ప్రజలు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి తెలుసు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి తెలుసు, మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కూడా అందరికీ తెలుసు. కాబట్టి దాని జోలికి నేను పోను. కానీ నేను గౌరవ పాత్రికేయ మిత్రులతో మాత్రం కోరుతా ఉన్నాను, పాజిటివ్ స్టోరీలు కొద్దిగా హైలైట్ చేయండి. మీరు నెగిటివ్ స్టోరీలు రాయొద్దని నేను అంటలేను, అది మీ హక్కు, మీరు రాయొచ్చు. ఇక్కడ లోటుపాట్లు ఉంటే, మా తప్పులు ఉంటే ఎత్తి చూపండి, తప్పకుండా సవరించుకుంటాం. కానీ కొద్దిగా పాజిటివ్ స్టోరీలను కూడా హైలైట్ చేస్తే ప్రజల్లో భయం తగ్గుతుంది. ప్రజలు భయపడుతున్నారు ఇంకా కూడా. ఇది వస్తే చనిపోయినట్టేనేమో అని బాధపడేంత పరిస్థితి వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు ఒక వృద్ధ జంట అంటే నిజంగా మనసు విపరీతమైన బాధ అయింది. మీరు చూస్తున్నారు ఇంకోటి కూడా, ప్రైవేట్ హాస్పిటళ్ళు అడ్మిట్ చేసుకుంటారు చాలా చోట్ల. హైదరాబాద్లో మీరు చూస్తే 4-5 ప్రైవేట్ హాస్పిటల్ కొత్త వాళ్ళు రిజెక్ట్ చేసినాక 6వ దగ్గరికి మా దగ్గరికి వస్తున్నారు. గాంధీకో, టిమ్స్కో, చెస్ట్ హాస్పిటల్కో, ఇంకొక ఆడుకో మా దగ్గరికి అప్పుడు వస్తున్నారు. ఏం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి? ప్రైవేట్ వాళ్ళు రిస్క్ అనుకునే పేషెంట్లను కూడా ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ వైద్య సిబ్బంది మాత్రం వాళ్ళని దగ్గర తీసుకుంటున్నారు. వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేసి కూడా ఇలా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇంత ప్రయత్నం మన వాళ్ళు చేస్తుంటే వాళ్ళ స్థైర్యం దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా దయచేసి దాన్ని ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే అది ఇంత క్రైసిస్లో ఇది మానవాళికి సంబంధించిన క్రైసిస్. ఒక కేసీఆర్ ప్రభుత్వమో, ఒక మోడీ ప్రభుత్వమో మనకు మాత్రమే పరిమితమైన సబ్జెక్ట్ కాదు. విశ్వమంతా ఉన్నది ఇబ్బంది. ప్రపంచంలో అన్ని దేశాలు తల్లడిల్లుతా ఉన్నాయి. అమెరికా లాంటి అగ్రరాజ్యం, సంపన్న రాజ్యం, అన్ని హంగులు ఉన్న రాజ్యం, వాళ్ళు కూడా ఏం చేయలేకపోతా ఉన్నారు. కాబట్టి ఇందులో రాజకీయాలు, ఇందులో ఎత్తిపొడుపు మాటలు, ఇందులో ఎటకారాలు, దానికి సమయం ఉంది. తూకిత్తా, మేకిత్తా, నువ్వెంత, నేనెంత, నీ ఎత్తెంత, నా ఎత్తెంత, నీ పొడవు ఎంత, నా పొడవు ఎంత, ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు. అవన్నీ రాజకీయాలకు, విమర్శలకు, ప్రతి విమర్శలకు, చిల్లరమల్లర మాటలకు, ఆరోపణలకు ఇది సందర్భం కాదు. అదే విజ్ఞత ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇక విజ్ఞత లేని వాళ్ళు వాళ్ళ కర్మ. నేను వాళ్ళ గురించి మాట్లాడను. ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ ఎవరి ప్రయత్నం వాళ్ళని చేస్తున్నాం. ఎవరి శక్తి ఉంటుంటే అంత ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా సహకరించి, మిత్రులు కూడా, ప్రతిపక్షాల మిత్రులు సహకరించి, పాత్రికేయ మిత్రులు కూడా ప్రజల్లో ఒక విశ్వాసం నింపే విధంగా మనం కూడా కొంత ప్రయత్నం చేస్తే తప్పకుండా అందరం ఈ క్రైసిస్ నుంచి బయటపడతాం. దయచేసి ఆ దిశగా ముందుకు పోదాం. పరీక్షలు పెంచడానికి ఇప్పుడే నేను చెప్పాను, సిద్ధంగా ఉన్నాం. బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతాం. ఈ వ్యాధికి చికిత్స అయితే లేదు, అది మీకు తెలుసు, నాకు తెలుసు. నివారణ ఒకటే మార్గం, అవగాహన పెంచుకోవడం, కరోనాను ఎదుర్కోవడం. ఇది తప్ప మార్గం లేదు. ఇన్ని తెలిసిన తర్వాత మనం ఎక్కడ వాళ్ళం అక్కడ ఈరోజు మాస్కులు వేసుకోవడం, శానిటైజర్ వాడడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇవే మార్గాలను తెలిసిన తర్వాత దాన్ని రాకుండా చేసుకున్నాడే తెలివైనడు. మమ్మల్ని అడుగుతున్నారు కొంతమంది, మరి మీరు ఇట్లా తిరుగుతున్నారు, సమావేశాలు పెడుతున్నారు, అవసరమా అని అడుగుతున్నారు. నేనేమంటున్నా అంటే ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి, ప్రభుత్వాలు నడవాలి, ప్రజలు పనిచేయాలి, అందరూ ఆఫీస్కి పోవాలి, ఎవరి పని వాళ్ళు చేయాలని చెప్పుకుంటా ప్రజాప్రతినిధులం, మంత్రులుగా ఉన్న వాళ్ళం మేము ఇళ్లలో కూర్చుండడం కూడా కరెక్ట్ కాదు. మేము తిరగాలి, ప్రజల్లో విశ్వాసాన్ని నింపాలి. మేము తిరగడం, ప్రజలకు దీన్ని అప్రమత్తంగా కూడా ఎదుర్కోవచ్చు, పని చేసుకుంటూ అప్రమత్తతతో ఉంటూ ఎదుర్కోవచ్చు అని చెప్పి మనం కూడా చెప్పొచ్చు. నేను మార్చి నుంచి తిరుగుతానే ఉన్నాను. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఆగస్టులో ఉన్నాం. అందరం కూడా తిరుగుతున్నాం, ఒక్కనే కాదు. మా నాయకులు, మా ఎమ్మెల్యేలు కొంతమంది వ్యాధి బారిన పడ్డరు, మళ్ళీ కోలుకున్నారు, మళ్ళీ పని చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది వచ్చినంత మాత్రాన ఏదో జరిగిపోయిందని బెంబేలెత్తిపోకుండా, ఆగమాగం కాకుండా ఎక్కడ వాళ్ళం అక్కడ గట్టిగా మనం తీర్మానించుకొని, నేను ఇంకోళ్ళకి అంటియ్యా. కొంతమంది ఎట్లా తయారైందంటే నాకు వస్తే ఏమవుతుంది, వస్తే ఏమవుతుంది, నీకేం కాదు, కానీ
నువ్వు అంటిస్తే ఇంకోళ్ళకి ఏమైతే అది గుర్తుపెట్టుకోవాలి. మనం మన ఇంట్లో ఉండే పెద్ద మనుషులో లేకపోతే మన ఇంట్లో ఉండే ఇతర వ్యాధిగ్రస్తులో వాళ్ళ గురించి మనకు ఫికర్ ఉండాలి. అందుకే మనం అంటించుకోకపోవడం, నియంత్రించుకోవడం, నివారించడమే దీనికి పరిష్కారం అని అర్థమైన తర్వాత కొంత అందరం ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉంటూ ఇది కేవలం ఏదో ప్రభుత్వ సమస్య, ప్రభుత్వమే పరిష్కరించాల్సిన సమస్య అన్నట్టు కాకుండా కలెక్టివ్గా ప్రజలుగా, సమాజంగా, మానవాళిగా ఎదుర్కోవాల్సిన సమస్యను అర్థం చేసుకొని ముందుకు పోదాం. ఈ దిశగా సిరిసిల్ల జిల్లాలో కూడా ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా కొంతమంది మిత్రులు ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు, లాక్డౌన్ పెట్టండి అని అడుగుతా ఉన్నారు. లాక్డౌన్ దీనికి పరిష్కారం కాదు. ఎందుకు కాదు అంటే మీరు లాక్డౌన్ పెట్టినంత మాత్రాన కొంత స్లో చేయగలుగుతామేమో తప్ప మనం ప్రజలను కొంత అసౌకర్యానికి గురి చేసిన వాళ్ళం అవుతాం తప్ప దీనికి పరిష్కారం, శాశ్వత పరిష్కారం అయితే కాదు. మనం ఎక్కడికక్కడ మనం ప్రయత్నం చేసుకుంటూ ఎక్కడికక్కడ నివారించుకుంటూ ఎక్కడికక్కడ దీనికి అడ్డుకట్ట వేసుకుంటూ పోవడమే పరిష్కారం తప్ప లాక్డౌన్ వల్ల ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ సమస్యను పరిష్కారం చేయలేకపోయింది ఇప్పటిదాకా. కాబట్టి మనం ఎక్కడ వాళ్ళం అక్కడ జాగ్రత్తగా ఉంటూ ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి సిరిసిల్ల జిల్లాలో ఈరోజు ఐసోలేషన్ వార్డు కానీ, ప్రత్యేక కోవిడ్ వార్డు కానీ ఇవన్నీ దాంతోపాటు ఈ సమీక్ష ద్వారా వారికి కావాల్సిన డబ్బులు, కావాల్సిన పరికరాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని రాబోయే 6 నుంచి 9 నెలల వరకు అన్ని రకాల హంగులతో మనం సన్నద్ధంగా ఉందామని చెప్పి కూడా జిల్లాలోని ప్రైవేటు మరి ప్రభుత్వ వైద్యులు ఇద్దరికి కూడా ఇది కలెక్టివ్గా చేయాల్సిన పోరాటం. కాబట్టి ప్రైవేట్ రంగంలో ఉండే వైద్య సిబ్బందికి, ప్రభుత్వ రంగంలో ఉండే వైద్య సిబ్బందికి, పారామెడికల్ సిబ్బందికి, మున్సిపల్ శానిటేషన్ స్టాఫ్కి, గ్రామ పంచాయతీ శానిటేషన్ స్టాఫ్కి అందరికీ కూడా నేను మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి పాత్రికేయ మిత్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అయిపోయిందా? థ్యాంక్ యూ. ఒక చెక్ ఇచ్చేది ఉంది నా తరఫున వ్యక్తిగతంగా ఒక 20 లక్షలు హాస్పిటల్ సొసైటీకి, డెవలప్మెంట్ సొసైటీ. నేను మర్చిపోయినా, ఇక్కడ ఏమనుకున్నామంటే హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ నుంచి ప్లస్ మా డిఎంహెచ్ఓ గారికి ఇప్పుడు ఇచ్చిన డబ్బులతో కూడా రేపు సిఎస్ఆర్ రూపంలో ఇస్తున్నాం. ఇక్కడ మొత్తం అందరికి మీల్స్ కూడా హోమ్ ఐసోలేషన్ కిట్లే కాదు, వాళ్ళకి మీల్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది సిరిసిల్లకు ప్రత్యేకంగా మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పేషెంట్ వాళ్ళు అటెండెంట్ మన పేషెంట్కి ఇస్తాం అనుకున్నారు. అన్న ఈరోజు ఒక 300 కిట్లు, ఇంకొక 200 కిట్లు వస్తున్నాయి. ఇంటింటికి కూడా పంపండి. ఇంటింటికి కూడా ఎక్కడెక్కడ హోమ్ ఐసోలేషన్ ఉన్నారు వాళ్ళందరికీ మా కుదురు ప్రవీణ్ ఫోన్ చేస్తామని ఆయనకు వచ్చిందా లేదా? నాకు కొంతమంది మేధావులు ఉన్నారు ఇక్కడ, ఆయన వాళ్ళు అయిపోయిందా? ఇలా ఏమేమి వస్తువులు ఉన్నాయి?